యొక్క ప్రత్యేక విధానంగా చెప్పొచ్చు. అలాగే వీళ్ళ ఆకృతి తీసుకుంటే అంటే దేహాన్ని మనం గమనించుకున్నట్లయితే చాలా చక్కటి దేహం వీళ్ళది. అలాగే వీళ్ళ కళ్ళు చాలా అందంగా ఉంటాయి. ఏ రకమైన భావాన్నైనా కళ్ళల్లో వీళ్ళు పలికించగలిగిన సామర్థ్యం అనేది వీళ్ళకి అధికంగా ఉంటుంది. మాటలతో ఎవరినైనా గెలవగలరు. మాటల్లో మంచి ప్రజ్ఞ, వశీకరణ శక్తి, చెప్పే విధానం, ఆ రూలింగ్ అంటే అవతల వాళ్ళ మీద ఏం చేసి వాళ్ళని మనం ఆకట్టుకోగలం అన్నది మంచి మంచి స్పీచెస్ ఇవ్వగలరు. ఎలాంటి దాంట్లోనైనా సరే దేనికి అంటే ఎక్కువ శ్రమ పడతారు వీళ్ళు. ఏ రకంగా మానసికంగానూ శ్రమ పడగలరు, శారీరకంగానూ శ్రమ పడగలరు. ఎక్కువ వాళ్ళు వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరంటే రెస్ట్ తీసుకోవాలి అన్నది ఉండదు. ఏదన్నా మనసులో పడితే దాన్ని సాధించేదాకా నిద్రపోని మనస్తత్వం కాబట్టి శారీరకంగా అలసిపోయినా మానసికంగా అలసిపోయినా అనుకుంది సాధించాలి, అది సాధించేదాకా నిద్రపోని మనస్తత్వంగా కూడా వీళ్ళని చెప్పొచ్చు. అలాగే ఇంకొక విషయంలో కూడా ఏంటంటే అవతల వాళ్ళు ఎవరికన్నా సరే మంచిగా సలహాలు ఇవ్వగలరు. ఏదన్నా మంచిగా రాజీ పడవలసిన విషయంలో కూడా వాళ్ళకి విషయాలు చెప్పడంలో కానీ ఇంట్లో పెద్దగా ఉన్నప్పుడు కానీ ఎవరైనా సరే వీళ్ళు చెప్పింది విని దాన్ని ఆచరించి మంచి మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది. ఇలా అనేక రకమైన లక్షణాల సమాహారంగా మనం ఈ సింహరాశిలో పుట్టిన వాళ్ళని మనం చెప్పుకోవచ్చు. ఓకే అండి, మరి జ్యోతిష సంఖ్యాశాస్త్రం రెండింటిని అనుసరించి సూర్యగ్రహ ప్రభావం గల స్త్రీల ప్రత్యేక లక్షణాలు ఏమైనా ఉన్నాయా? సాధారణంగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ సంఖ్యాశాస్త్రాన్ని తీసుకున్న సంఖ్యాశాస్త్రంలో 1, 10, ఈ 19, 28 తారీఖుల కాంబినేషన్ కానీ ఏ నెలలో పుట్టినా, అలాగే ముఖ్యంగా సాయనమానాన్ని అనుసరించి జూలై 24 నుంచి ఆగస్టు 23 మధ్య పుట్టిన వాళ్ళని, అలాగే చాంద్రమానం ప్రకారము సింహరాశిలో పుట్టి సింహలగ్నంలో పుడుతూ, అలాగే సింహం మేషంలో ఉన్నప్పుడు కానీ లేకపోతే సింహంలో ఉన్నప్పుడు కానీ సూర్యుడు ఉన్నప్పుడు జన్మించిన వాళ్ళందరూ కూడా మనం ఈ సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్లస్ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కూడా తీసుకొని మాట్లాడుకున్నప్పుడు తప్పనిసరిగా అందులో పుట్టిన స్త్రీల ప్రత్యేక లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఇందులో పుట్టిన వాళ్ళకి ఈ ఆడవాళ్ళ యొక్క ప్రత్యేక లక్షణం సూర్యుడు అంటేనే వెలుగుకి చిహ్నం. వెలుగు ఎలాగైతే అన్నిట్లో ప్రకాశవంతంగా ఎక్కడున్నా కూడా కొట్టొచ్చినట్టు కనబడుతుందో అలాగే ఈ గ్రహంలో పుట్టిన అంటే ఈ గ్రహ ప్రభావం గల స్త్రీల లక్షణాల్లో వీళ్ళు చాలా చక్కగా ఓర్పుగా చాలా అందంగా చాలా డాంబికంగా కూడా ఉంటారు. అంటే ఎలాంటి దాంట్లోనైనా సరే వీళ్ళకంటే ఒక ప్రత్యేక శైలి, అది అందంలో కానీ అలంకరణలో కానీ తర్వాత మాట తీరులో కానీ అవతల వాళ్ళతో ప్రవర్తించే విధానంలో కానీ వీళ్ళకంటూ చాలా ప్రత్యేకమైన శైలి ఉంటుంది. అంటే కుటుంబ పరంగా తీసుకున్నా అంటే చిన్నప్పటి నుంచి ఎదుగుదలని మనం గమనించుకున్నా కూడా వాళ్ళ యొక్క దేహాన్ని గమనించుకున్నా వాళ్ళ యొక్క శరీరతత్వంలో చాలా అందంగా ఉంటారు. చాలా చక్కగా ఎలా ఉండాలో అలా అందమైన శరీరతత్వం కలిగిన వాళ్ళుగాను చెప్పచ్చు. చాలా ఆకర్షణీయంగానూ ఉంటారు. మంచి ఆలోచనా పరులు, విశ్లేషాత్మక జ్ఞానం కలిగిన వాళ్ళు. అలాగే ఎవరి మీదన్నా కోపం వచ్చినా కూడా ఆ టైంలో గబగబా కోపంగా 2 మాటలు మాట్లాడినా మనసులో పెట్టుకోరు. అంటే అతిశయం అనేది లేకపోవడం. కానీ చూసే వాళ్ళకి వీళ్ళు ఎలా కనబడతారంటే ఓహో వీళ్ళకి కొంచెం గర్వంగా ఉందేమో, డాంబికంగా మాట్లాడుతున్నారేమో అన్న అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళ మనసులో ఏముండదు. చాలా నిష్కల్మషమైన మనస్తత్వము, చాలా ప్రేమగా మాట్లాడడము, ప్రేమకి తొందరగా వీళ్ళు లొంగిపోవడము, చాలా ప్రేమైక జీవులు అనమాట. అలాగే ఏదన్నా విషయంలో వీళ్ళకంటే ఒక ప్రత్యేకంగా వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ కానీ దేంట్లో రాజీ పడరు. వీళ్ళకుంటే ఇంకొక ప్రత్యేకమైన అంశం ఏంటంటే ఈ స్త్రీలకి ఏదో వేసుకున్నామో ఏదో వెళ్ళిపోయామన్నట్టు కాకుండా ప్రతి విషయంలోనూ ఖచ్చితత్వం ఉండాలన్నమాట. చేసే పనిలోనూ ఖచ్చితంగా ఉంటారు, వేసుకునే డ్రెస్సులోనూ ఖచ్చితంగా ఉంటారు, దేనికి ఇలాంటి విషయాల్లో రాజీ పడరు. అలాగే ఆహారం విషయంలోనైనా ఈవెన్ వివాహానంతరమైనా సరే భర్తలకు సంబంధించిన విషయంలో కూడా ప్రతి విషయంలోనూ వీళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది. అంటే ఎలాగంటే అవతల భర్త ధరించే దుస్తుల విషయంలో కానీ భర్తకు సంబంధించిన అనేక రకాల వ్యవహారాలు, ఏదైనా ఆర్థికపరమైన వ్యవహారాలు కానీ వృత్తిపరమైన వ్యవహారాలు కానీ అన్ని విషయాల్లో వీళ్ళకంటూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. చాలా చక్కగా వీళ్ళు అందరికీ అన్ని వివరాలుగాను చెప్పడంలో కానీ చుట్టుపక్కల అందరూ కూడా వీళ్ళ సలహాలు సహాయాలు ఆశిస్తే దానికి తగినట్టుగా వీళ్ళు రెస్పాండ్ అవ్వడం, అంటే దానికి తగినట్టుగా వీళ్ళు చెప్పడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే ఎంత తొందరగా కోపం వచ్చినా కూడా జస్ట్ కొంచెం సేపే, అది ఎక్కువసేపు ఉండదు. కానీ మాట మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటుంది. చాలా ధారాళంగా మాట్లాడతారు. ఎవరినైనా సరే ఇట్టే వశపరుచుకునే తత్వం అనేది వీళ్ళ మాటల్లోనూ వీళ్ళ యొక్క కళ్ళల్లోనూ తప్పనిసరిగా ఉంటాయి. ప్రభావం గురించి జ్యోతిష సంఖ్యాశాస్త్రం ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. అలాగే వాస్తు శాస్త్రం, వాస్తు ప్రకారం సూర్యునికి సరిపడే దిక్కు ఏంటి, మరి దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? సాధారణంగా మనం తీసుకున్నట్లయితే అన్ని గ్రహాల్లోకి సూర్యుడిని మనం గ్రహరాజ్ అంటాం. ముఖ్యంగా సూర్యుడికి సంబంధించిన ఒక దిక్కు కూడా ప్రధానంగా మనకి వాస్తు ప్రకారం ఉంటుంది. ఈ వాస్తులో ఉన్న అష్టదిక్కుల్లో కూడా ప్రధానమైన దిక్కుగా మనం తూర్పు దిక్కుని చెప్తాం. ఈ తూర్పు దిక్కుకి అధిపతిగా మనం దానికి సంబంధించి సూర్యగ్రహాన్ని చెప్తాం కాబట్టి సూర్యుడిని మెయిన్గా చెప్తాం. ఈ తూర్పు దిక్కుకి సంబంధించిన విషయాల్లో కూడా తూర్పు దిక్కు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటే సాధారణంగా అది బాగున్నప్పుడు అంటే ప్లస్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే అందులో నివసించే వాళ్ళకి అధికారము,
తర్వాత ఆరోగ్యం, ఎందుకంటే సూర్యుడు మెయిన్గా ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేదంట. అంటే సూర్యుడు ఆరోగ్యానికి కారకుడు కాబట్టి ఆరోగ్యపరమైన అంశాలలో చాలా చక్కగా ఉంటారు. అలాగే అధికారము, వృత్తిపరమైన ఎదుగుదల, అందరూ కళకళలాడుతుండము, అలాగే ధనానికి లోటు లేకుండా ఉండడము, ఆశించిన డెవలప్మెంట్ అనేది ఉండడము, వ్యక్తి ఏది కావాలని కోరుకుంటున్నాడో దానికి సంబంధించిన ఆరోగ్యము, మనశ్శాంతి అన్నీ కూడా ఈ తూర్పు దిక్కు యొక్క ప్రభావంగా మనం చెప్తాం. అయితే ఈ తూర్పు దిక్కు ప్రభావం ఇది అయినప్పటికీ కూడా ప్రతి వాళ్ళకి తూర్పు దిక్కు సరిపోవాలని కూడా ఏం లేదు. అయితే కొంతమందికి పడదు. పడని వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇవి ఏవైతే తూర్పుకు సంబంధించిన ఈ ప్లస్ పాయింట్స్ ఉన్నాయో, అంటే ఈ ప్లస్ పాయింట్స్ అంటే మనం ఏం చెప్తున్నాం, ఈ రకంగా అధికారం కానీ, వృత్తిపరమైన ఎదుగుదల కానీ, ఆరోగ్యం కానీ, ఇవన్నీ వీటి విషయాల్లో వీళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయి అన్నమాట. ఎవరికి? పడని వాళ్ళకి. జ్యోతిషపరంగా అది పడని వాళ్ళకి ఆ రకమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ సంగతి చూసుకుని దాని ప్రకారం మనం పరిహారాలు పాటించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి సూర్యుడికి సంబంధించిన దిక్కుగా మనం తూర్పుని మాట్లాడాలి. సూర్యునికి సంబంధించిన అనారోగ్యాలు ఏమైనా ఉన్నాయా? వాటికి పరిహారాలు ఏంటి? వాటికి మంత్రాలు, శ్లోకాలు ఏమైనా ఉన్నాయా? మనం గమనించుకున్నట్లయితే సూర్యుడికి సంబంధించిన అనారోగ్యాలు అంటే సూర్యుడు ఒక్కడే ప్రత్యేకంగా అనారోగ్యానికి ఇవ్వడం కన్నా కూడా వేరువేరు గ్రహాలతో కలిసినప్పుడు చాలా రకాలైన అనారోగ్యాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా సూర్యుడికి సంబంధించిన అనారోగ్యాలు అని మనం మాట్లాడుకున్నట్లయితే శిరోవేదన అంటే తలకు సంబంధించిన అనారోగ్యాలు కానీ, ఉష్ణానికి సంబంధించినవి, అలాగే వేడికి సంబంధించినవి, జ్వరాల్లాగా అలా అనుకోవచ్చు. తర్వాత ఎముకలకి సంబంధించిన అనారోగ్యాలు అనేవి, ఇవన్నీ కూడా సూర్యుడికి సంబంధించినవి. అయితే వీటితో పాటు ప్రత్యేకంగా మనం గమనించుకున్నట్లయితే గుండెకి సంబంధించిన అనారోగ్యాన్ని చెప్పాలి. అయితే గుండెకి సంబంధించిన అనారోగ్యం చెప్పేటప్పుడు దాంట్లో మొత్తం 4 గ్రహాల కాంబినేషన్గా మనం చెప్తాం. ప్రధానంగా దాంట్లో మనం తీసుకున్నది కుజుడిని తీసుకుంటాము, చంద్రుడిని తీసుకుంటాం, బుధుడిని తీసుకుంటాం, ప్రధానంగా రవిని కూడా తీసుకుంటాం. అయితే ఎందుకు ఇలాగా ఈ గ్రహాలలో ఏవి ఏ రకమైన ఇది కలిగిస్తాయంటే, సాధారణంగా గుండెకి సంబంధించిన అనారోగ్యాన్ని, హార్ట్ అటాక్ని మనం తీసుకున్నట్లయితే వ్యక్తికి ఈ హార్ట్ అటాక్ కారణమైన 4 గ్రహాల్లో కూడా కొలెస్ట్రాల్కి సంబంధించిన ఇబ్బందిని ఇచ్చేది మనకి చంద్రగ్రహం. అలాగే రక్తం వేగం అంటే మనిషి ఉద్రేకపూరితుడైనప్పుడు రక్త ప్రసరణ చాలా ఫాస్ట్గా జరగడం జరుగుతుంది. దానికి సంబంధించి కుజుడిని చెప్తాము. అలాగే నరాలలో ఈ బ్లాక్స్ ఏర్పడిపోవడానికి, దీనికి సంబంధించి నరాలు లో వెళ్ళే మార్గం సన్నబడ్డానికి సంబంధించినదంతా కూడా మనకి బుధుడు చెప్తుంది. అలాగే ఈ 3 గ్రహాలతో పాటుగా మెయిన్గా హార్ట్కి అధిపతిగా మనం రవినే చెప్తాం. కాబట్టి ఈ 4 గ్రహాలని సంబంధించి ఈ రకమైన హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కాబట్టి దీనికి మనం కొన్ని రకాలైన పరిహారాలు పాటించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఈ రకమైన పరిహారాల్లో ఏ రకమైన పాటించాలి? ముఖ్యంగా రవికి సంబంధించిన గోధుమలు, రవికి సంబంధించిన ధాన్యంగా చెప్తాం. ఆ గోధుమలు, మొలకొచ్చిన గోధుమలు, అలాగే బుధుడికి సంబంధించిన మొలకొచ్చిన పెసలు, అలా కుజుడికి సంబంధించి బెల్లాన్ని నోట్లో వేసుకొని అది ఆ రసాన్ని మిగకుండా వేయడం. ఓకే. అలాగా ఇలా తర్వాత చంద్రుడికి సంబంధించి మనశ్శాంతి ప్రధానం. ఎందుకంటే చంద్రుడు మహాకారకుడు. ఏ వ్యక్తికి అయితే ఇప్పుడు ముఖ్యంగా ప్రధానంగా ఈ సూర్యుడు గ్రహ జాతకులను కనుక మనం గమనించుకున్నట్లయితే వీళ్ళకి హార్ట్ ప్రాబ్లం అనేది ప్రధానంగా చెప్తాం. ఎందుకు అంటే వీళ్ళు చాలా ధైర్యస్తులుగా ఉంటారు, అన్నీ మాట్లాడతారు, కానీ ఏదన్నా విషయం వచ్చేస్తే మనసులో పెట్టుకుని ఎక్కువ ఆలోచిస్తారు. ఈ మానసిక చింత వల్ల లోపల ఎక్కువ ఈ రకమైన కుమిలిపోవడం ఇవన్నీ కూడా ఈ రకమైన హార్ట్ కంప్లైంట్కి దారితీస్తాయి. కాబట్టి ఈ విషయంలో సూర్యుడికి సంబంధించిన ఈ అనారోగ్యానికి మనం ప్రధానంగా చంద్రుడు మనఃకారకుడు కాబట్టి చంద్రుడికి సంబంధించిన ఈ రకమైన అంశాలు మనం పాటించాలి. ఏంటి? మెడిటేషను, ధ్యానం చేయడము, మనశ్శాంతిగా ఉంచుకోవడము, ఇవన్నీ చేయడము, ఇలా ఈ వివిధ గ్రహాలకు సంబంధించినవన్నీ మనం పాటించినప్పుడు తప్పనిసరిగా బాగుంటుంది. అలాగే సూర్యుడికి సంబంధించిన ఈ గోధుమల్లో కూడా గోధుమలు మొలకొచ్చినవి తీసుకోవడమే కాకుండా గోధుమ గడ్డి అని కూడా వస్తుంది. ఈ గోధుమ గడ్డికి 53 రకాలైన అనారోగ్యాలని పారద్రోలే శక్తి ఉంటుందంటారు. కాబట్టి గోధుమల వల్ల ఇన్ని రకాలైన ప్రయోజనాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇది ఇంకో రకంగా కూడా మనం ఈ రకంగా తీసుకోవాలి. అలాగే సూర్యుడికి సంబంధించిన ఆర్య ద్వాదశ స్తోత్రం అని చెప్పి ఉంటుంది, దాన్ని పఠించాలి. అలాగే సూర్య జపం చేయడం అనేది
ఒక ఎత్తు అయితే సూర్యుడికి సంబంధించి మనం అరిసెవెల్లి, శ్రీకాకుళం దగ్గర అరిసెవెల్లి అని చెప్పి సూర్య దేవాలయం ఉంది. ఆ అరిసెవెల్లి దగ్గరికి వెళ్ళి 41 రోజులు ఉండి, ఎవరు హృద్రోగంతో బాధపడేవాళ్ళు 41 రోజులు అక్కడ ఉండి ఈ ఆర్య స్తోత్రాన్ని 21 సార్లు రోజు పఠించినట్లయితే చాలా చక్కటి పరిష్కారంగా కూడా దీన్ని చెప్పచ్చు. అంటే సూర్యుడికి సంబంధించిన అనేక రకాల అనారోగ్యాలు ఉన్నప్పటికీ అందులో ప్రధానంగా మనం దీన్ని చెప్పుకున్నప్పుడు ఈ రకమైన పరిహారాలు పాటిస్తే చాలా చక్కటి పరిహారాలుగా చెప్పచ్చు. సూర్యుని ప్రభావం, కారకత్వాలు మరి పదార్థాలపై కూడా ఉంటాయా? పదార్థాలు అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా సూర్యుడికి సంబంధించిన ఉంటాయి. అంటే ప్రతి గ్రహానికి సంబంధించి కొన్ని పదార్థాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే సూర్యుడికి సంబంధించిన పదార్థాలుగా మనం అంటే తీసుకునే వాటిలలో ఇప్పుడు చెప్పుకున్నట్టుగా గోధుమలు ప్రధానంగా సూర్యుడికి సంబంధించిన ఆహార పదార్థం. అలాగే మనం యాపిల్, దానిమ్మ పండ్లను కూడా అందులో మనం చెప్పుకోవచ్చు కొంతవరకు. అలాగే సూర్యుడికి సంబంధించి మనకి ఈ రకంగా కంటికి ఏ రకమైన అనారోగ్యాలు రాకుండా ఉండడానికి సంబంధించిన ఈ రకమైన ఆకుకూరలు కానీ అన్నీ సూర్యుడికి సంబంధించిన పదార్థాలకు చెప్తాం. ఇవి మాత్రమే కాకుండా ఇంకా ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే సూర్యుడికి సంబంధించిన రత్నం ఏంటంటే అది మనం ఇది కెంపు తీసుకుంటాం. అంటే కెంపు మనకందరికీ ఐడియా ఉంటుంది. కెంపు తీసుకున్నట్లయితే అది చాలా చక్కగా దానిమ్మ రంగులో ఉంటుంది. కెంపు అనేది అది సూర్యుడికి సంబంధించిన రత్నము. అలాగే సూర్యుడికి సంబంధించి ఆదిత్య హృదయ పారాయణ చేయడం అనేది సూర్యుడికి సంబంధించిన స్తోత్రం. సూర్యుడికి సంబంధించిన దిక్కుగా మనం తూర్పుని చెప్తాము. అదే కాకుండా సూర్యుడికి సంబంధించి ఇంకా రుచులు కూడా ఉంటాయి ప్రతి గ్రహానికి సంబంధించి. ఆ రుచుల్లో కారాన్ని సూర్యుడికి సంబంధించిందని చెప్తాం. కారం అంటే మిరియాల్లో ఉండే కారం, ఎండుమిరపకాయ కారం కాదు, మళ్ళీ దానికి వేరే గ్రహం కారణం అవుతుంది. సో మిరియాల్లో వచ్చే ఆ రకమైన కారానికి ఇంకోటి ఏంటంటే సూర్యుడి యొక్క విభిన్నమైన కారకత్వాలు గమనించుకుంటే సూర్యుడు ఆత్మకారకుడు. చంద్రుడు ఎలాగైతే మనకారకుడో, మనశక్తికి కారకుడో, అలాగే సూర్యుడు వచ్చేసి ఆత్మకారకుడు అన్నమాట. అంటే వ్యక్తి యొక్క ఆత్మకి, తన యొక్క డెవలప్మెంట్కి సంబంధించి అన్నిటికీ సూర్యుని కారకుడిగా చెప్తాం. అలాగే వృత్తుల్లో కూడా చాలా రాజకీయానికి సంబంధించి, దాంతో పాటుగా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇవన్నీ కూడా సూర్యుడికి సంబంధించినవి మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా కూడా చెప్పచ్చు. అలాగే తండ్రికి కారకుడిగా కూడా మనం సూర్యుని తీసుకొని చెప్తాము. ఇవన్నీ ఒక ఎత్తైతే సూర్యుడికి సంబంధించిన దేవాలయాలు, సూర్యుడికి సంబంధించిన దేవాలయాల్లో మనం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం చెప్తాము. అలాగే నవగ్రహాల్లో కూడా సూర్యుడు ఉండడం అనేది ప్రధానంగా మనం చూస్తుంటాము. సూర్యుడికి సంబంధించిన రుచిగా ఈ కారాన్ని చెప్పడంతో పాటు ఈ సూర్యుడికి ప్రతి ఇష్టమైనది అన్నిటికంటే ప్రధానంగా ఏంటంటే సూర్యుడికి నమస్కారం ప్రియుడు కాబట్టి సూర్య నమస్కారాలు రెగ్యులర్గా చేసిన వాళ్ళకి అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటుంది. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అనారోగ్యాల గురించి మాట్లాడుకున్నప్పుడు సూర్యుడు ఎవరి జాతకాల్లో అయితే దోష స్థానాల్లో అంటే ఉండవలసిన స్థానాల్లో లేకుండా, దానితో పాటుగా అష్టక వర్గు రీత్యా కూడా ఇవ్వవలసిన బిందువులు ఇవ్వనప్పుడు కానీ, ఆరోగ్యకరమైన స్థానాల్లో తక్కువ బిందువులు ఇచ్చినప్పుడు కానీ, ఆరోగ్యమైన స్థానాల్లో అది సూర్యుడికి సంబంధించి నీచ స్థానం అయినప్పుడు కానీ, ఇవన్నీ కూడా జాతక చక్రాన్ని పరిశీలించినప్పుడు సూర్యుడి యొక్క బలం లేనప్పుడు తప్పనిసరిగా రకరకాల అనారోగ్యాలు, అందులో కంటికి సంబంధించిన ఎముకలు ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. ముఖ్యంగా కంటికి సంబంధించి కూడా కుడి కంటికి కారకుడుగా సూర్యుని చెప్తాం. అంటే కంటికి సంబంధించిన అనారోగ్యాల్లో కుడి కంటికి కారకుడు అవుతాడు ఆయన. అలాగే ఎముకలకి సంబంధించి కూడా ఇన్ని మాట్లాడుకోవచ్చు. అయితే దేంట్లోనైనా సరే ఒకటి ప్రత్యేకమైన అంశం ఏంటంటే ఈ సూర్యగ్రహ సంబంధించిన విషయాల్లో దీనికి దేంట్లో అయినా సరే ఆధిపత్యాన్ని ఎక్కువ కోరుకుంటూ ఉండడం కూడా వీళ్ళ యొక్క కారకత్వాల్లో చెప్పచ్చు. సూర్యునికి దానాలు, సూర్యగ్రహానికి సరిపడా రంగుల గురించి చెప్తారా? తప్పనిసరిగా మామూలుగా ఎవరికైనా సరే గ్రహ దోషాలు ఉండే వాళ్ళలో ముఖ్యంగా జాతక రీత్యా సూర్యగ్రహ దోషం ఉన్నప్పుడు, అంటే జాతకంలో సూర్యుడు సరైన స్థానంలో లేనప్పుడు కానీ, లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కానీ, అలాగే అష్టకవర్గు రీత్యా సూర్యుడికి ఇవ్వవలసిన పాయింట్లు ఇవ్వలేనప్పుడు కానీ, సూర్యుడి యొక్క దోషాలుగా మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు దానికి సంబంధించి ప్రతి వ్యక్తి కూడా కొన్ని రకాలైన దానాలు చేసినప్పుడు ఆ రకమైన ఇబ్బందుల్లోంచి బయటపడవచ్చు. అయితే సూర్యుడికి సంబంధించిన దానాల్లో సూర్యుడికి సంబంధించింది ప్రధానంగా మనం చెప్పేది ఈ గోధుమలు. ఈ గోధుమల్ని దానంగా ఇచ్చినా కూడా చాలా చక్కటి పరిష్కారంగా చెప్తాము. అలాగే కొంతమంది సూర్యుడికి డైరెక్ట్గా ఈ గోధుమలు దానం చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే అది అవకాశం లేకపోయినా ప్రతిరోజు ఇంట్లో సూర్య నమస్కారాలు చేసి, సూర్య నమస్కారాల తర్వాత గోధుమ పాయసంలాగా, అంటే దాంట్లో మనం నీళ్లు కలపకుండా గోధుమ రవ్వతో చేసే పాయసం అనమాట, పాలతో చేయొచ్చు దాన్ని. అది సూర్యుడికి నివేదించి దాన్ని ఆహారంలోకి తీసుకున్నా కూడా, అంటే ప్రసాదంగా తీసుకున్నా లేకపోతే బయట పంచినా కూడా చక్కటి ఫలితంగా చెప్పొచ్చు. అలాగే దాంతోపాటుగా రవ్వ కేసరిలాగా కూడా చేయొచ్చు ఇదే దాన్ని, అది కూడా పంచినా కూడా అక్కడ సూర్యుడికి సంబంధించిన స్వీట్ లాగా దీన్ని దేవాలయం దగ్గర పంచినా బాగుంటుంది. ఆదివారం నవగ్రహ దేవాలయం సందర్శన చేసినప్పుడు అక్కడ సూర్యుడికి సంబంధించి ప్రత్యేకమైన పూజలు ఏమన్నా చేయించుకున్నా, లేకపోతే ప్రతిరోజు ఆదిత్యోదయ పారాయణ చేసినా, గోధుమలు లాంటివి మనం దానం ఇచ్చినా, గోధుమల దానంతో పాటు గోధుమకు సంబంధించిన స్వీటు
ఇది కూడా కుదరకపోతే గోధుమ రొట్టెలు కానీ పుల్కాలు కానీ అంటే ఏదైనా సరే గోధుమలతో చేసింది ఏదైనా సరే అక్కడ మనం ఇచ్చినట్లయితే అది చక్కటి పరిష్కారంగా ఉంటుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేయడంతో పాటుగా ఈ రకమైనవి ఇచ్చినప్పుడు చాలామంది ఎముకలకు సంబంధించిన ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు, శిరోవేదంతో బాధపడుతూ ఉంటారు, కంటికి సంబంధించిన అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారు, ఉష్ణానికి సంబంధించిన వ్యాధులతో బాధపడుతూ ఉంటారు, వీటితో పాటు గుండెకి సంబంధించిన అనారోగ్యాలు, ఇవన్నీ సూర్యుడికి సంబంధించిన ఇబ్బందులుగా మనం పరిగణించినప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఆరోగ్యపరంగా బాగుండనప్పుడు తప్పనిసరిగా ఈ సూర్యుడికి సంబంధించిన దానాలు చేయడము, సూర్యుడికి సంబంధించిన జపం చేయడము, అలాగే అరుణం లాంటివి మనం పారాయణ చేయడము, ఆదిత్య హృదయాన్ని కూడా అనేక సార్లు వినడం లాంటివి ఇవన్నీ చేసినప్పుడు సూర్యుడి దానాలతో పాటు ఇవన్నీ చేస్తే దాంట్లోంచి తొందరగా కోలుకునే అవకాశం ఉండడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. అలాగే ఇంట్లో కూడా ఏ రకంగానూ వాస్తుపరమైన ఇబ్బందులు లేకుండా అంటే సూర్యుడికి సంబంధించిన దిక్కుగా మనం ఎప్పుడైతే తూర్పు చెప్పామో ఆ తూర్పుకి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు అంటే తూర్పు కట్ అయిపోవడం కానీ, తూర్పులో క్రాస్ ఉండడం కానీ, తూర్పుకి సంబంధించి వీధులు ఉండడం కానీ, లేకపోతే తూర్పుకి పక్కింటి వాళ్ళతో మనకు కలిపిన కామన్ వాళ్ళు ఉండడం కానీ, లేకపోతే తూర్పు ఎల్ షేప్లో ఉండడం కానీ, లేకపోతే ఏదైనా కొంతమందికి అక్కడ టాయిలెట్లు లాంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా వాస్తు ప్రకారమైన ఇబ్బందులే కాబట్టి ఇవన్నీ కూడా లేకుండా చూసుకున్నప్పుడు కూడా ఈ రకమైన సూర్యుడి గ్రహానికి సంబంధించిన దోషాలని మనం అరికట్టిన వాళ్ళం అవుతాం. సో వాస్తు ప్రకారం సరి చూసుకొని అలాగే మీరు ఈ దానాలన్నీ కూడా సూర్యుడికి సంబంధించిన దానాలన్నీ చేస్తూ ఇవన్నీ వీటితో పాటుగా సూర్యుడికి సంబంధించిన దేవాలయాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటికంటే సూర్యుడు ప్రత్యేకంగా ఉన్న దేవాలయంగా అరసివిల్లి అని ఇందా చెప్పుకున్నట్టుగా అరసివిల్లి లాంటి ప్రదేశానికి వెళ్ళినా ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మనం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ రకమైన దానాలు వీటి ఫలితాల వల్ల కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందుల్ని అధిగమించిన వాళ్ళం అవుతాం. అలాగే సూర్యుడికి సంబంధించిన రంగులుగా కూడా మనం తీసుకున్నట్లయితే ప్రధానంగా మనం దీంట్లో పింక్ కలర్ని కూడా చెప్తాం, లైట్ తెలుపు కలిసిన పింక్ కలర్ చెప్తాం. అంటే సూర్యుడికి సంబంధించిన అనుగ్రహాన్ని పొందడానికి ఉపయోగపడే రంగులుగా సూర్యుడికి సంబంధించిన రంగులతో పాటుగా మనం ఈ బంగారు రంగుని తీసుకోవచ్చు, ఆరెంజ్ కలర్ని తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా సూర్యుడికి సంబంధించిన రంగులుగానే మనం అంటే సూర్యుడికి ఉపయోగపడే రంగులు, సూర్యగ్రహానికి ఉన్న రంగులుగా మనం పింక్ని అవి చెప్పినా ఇవి కూడా మిగిలిన రంగులు కూడా ఆయనకి చాలా చక్కగా ఉపయోగపడే రంగులుగా చెప్తాం కాబట్టి ఇవన్నీ మనం ప్రధాన అంశాలుగా చెప్పచ్చు. ఏది ఏమైనప్పటికీ ఎవరైనా సరే సూర్యగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేది అతి ముఖ్యం. ఎందుకంటే జాతక చక్రం మొత్తంలో సూర్యగ్రహ ప్రభావం అనేది దానివల్లే వ్యక్తి యొక్క వృత్తిపరమైన ఎదుగుదలైన ఆరోగ్యం ప్రధానంగా సూర్యుడిచ్చేది ఆరోగ్యం కాబట్టి ఆరోగ్యపరంగా వ్యక్తి ఎదగాలనుకున్నా లేకపోతే వృత్తిపరంగా ఎదగాలనుకున్నా కుటుంబంలో తన యొక్క మాట చెల్లాలన్నా అధికారం ఆశించింది రావాలన్నా తను ఏదనుకుంటే అది జరిగేట్టుగా అవతల వాళ్ళు తను శాసించింది వినేట్టుగా సాధారణంగా ఈ సూర్యగ్రహ ప్రభావం వ్యక్తుల మీద ఉన్నప్పుడు సూర్యుడి యొక్క అనుగ్రహం ఉన్న వ్యక్తులకి ఎప్పుడు కూడా వీళ్ళు శాసించింది అవతల వాళ్ళు వింటారు, వీళ్ళ కోపాన్ని కూడా అవతల వాళ్ళు భరిస్తారు. అంటే కోపం అనేది వీళ్ళకి ఉన్న కోపాన్ని అవతల వాళ్ళు తట్టుకోగలిగిన పరిస్థితి వీళ్ళకి ఎదురవుతుంది, అవతల వాళ్ళకి ఎదురవుతుంది. సో ఇవన్నీ కూడా సూర్యుడి యొక్క ప్రభావాన్ని ఆ అనుగ్రహాన్ని వీళ్ళు పొందిన వ్యక్తులకు ఉంటాయి కాబట్టి ఈ రకమైన వ్యక్తులకి ఇవన్నీ కూడా ప్లస్ అయినప్పుడు తప్పనిసరిగా వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళ అధికారం బాగుంటుంది, ఆశించిన వృత్తిలోకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే అన్ని విధాల ఇతరుల మీద నాయకత్వ లక్షణాలను వీళ్ళు ఉపయోగించుకున్న వాళ్ళు అవుతారు, అందరినీ ఒక రకమైన తాటి మీద నడిపించిన వాళ్ళు అవుతారు, అందరికీ మంచిగా సలహాలు ఇవ్వగలిగిన వాళ్ళు అవుతారు. ఏ విషయంలోనైనా సరే రాజీ పడకుండా మొదటి స్థానానికి వీళ్ళు ఎలాగైతే తాపత్రయపడతారో ఆ స్థానాన్ని పొందడానికి వీళ్ళకి సూర్యుడి అనుగ్రహం ముఖ్యం. కాబట్టి ఈ సూర్యుడి అనుగ్రహానికి ప్రతిరోజు కనీసం ఏం చేసినా చేయలేకపోయినా కనీసం మినిమం సూర్య నమస్కారాలు చేయడము, ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు సూర్యుడికి సంబంధించిన పారాయణలు వినడం లాంటివి చేయడము, అలాగే సూర్యుడికి సంబంధించిన ఆహారంగా గోధుమల్ని కనీసం తీసుకుంటూ ఉండడము, అదే ఆహారాన్ని దానం ఇవ్వడం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏదైతే మనం కావాలని కోరుకుంటున్నామో దాన్నే దానం రూపంలో ఇతరులకు ఇచ్చినప్పుడు కూడా తప్పనిసరిగా మనం కోరుకుంది చాలా తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రకంగా సూర్యుడికి సంబంధించిన గ్రహానికి సంబంధించిన అనుగ్రహం పొందడానికి ఇవన్నీ చేసినట్లయితే అన్ని విధాలా చాలా చక్కగా ఉంటుంది, ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. అన్నిటికంటే అతి ప్రధానమైంది సూర్యగ్రహ ప్రభావం ఉండే వ్యక్తుల్ని మనం చూడంగానే ఎలా పోల్చుకుంటామని అనుకుంటే వాళ్ళలో తీక్షణమైన దృష్టితో పాటు ఒక రకమైన గ్లో అంటే మనిషిలో చూడంగానే అది ఒక రకమైన ప్రభావం అన్నమాట. అంటే మొహంలో వెలుగు, ఎందుకంటే సూర్యుడు వెలుగుకి కారకుడు. సూర్యుడే లేకపోతే మనకి లోకమే చీకటి అయిపోతుంది, అంధకారం అయిపోతుంది. కాబట్టి ఆ వెలుగుకి కారకుడైన సూర్యుడు ఆదివారం కూడా ఆయన కారకత్వాల్లోకి మనం తీసుకుంటాం. అలాంటి సూర్యుడి యొక్క వెలుగు అనేది వ్యక్తి మీద ఎప్పుడైతే అధికంగా ఉంటుందో సూర్యుడి యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళకి తప్పనిసరిగా ఆ మొహంలో వెలుగు, కళ్ళల్లో తీక్షత, మాటల్లో ధారాళంగా మాట్లాడే శక్తి, ఎవరినైనా శాసించే శక్తి, ఎవరినైనా వశీకరించుకునే శక్తి తప్పనిసరిగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సూర్యుడి యొక్క అనుగ్రహం పొందడానికి తప్పనిసరిగా మీరు మీ ప్రయత్నాలు చేసినట్లయితే అన్ని విధాలా ఆరోగ్యంగా ఆనందంగా ఆనంద స్వరూపులుగా ఉండడానికి అవకాశం ఉంది. పద్మజ గారు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. ఇది వాళ్ళ స్పెషల్ గుడ్ టైం. తిరిగి వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.